ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయంలోని 25వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములు ఇలా తెలియజేశారు. వేదములను బాగుగా ఎరిగిన వారి యొక్క శాస్త్రోక్తములకు యజ్ఞ దాన తపక్రియలన్నీ కూడా ఎల్లప్పుడూ ఓం అని చెప్పిన పెంబటని అనుష్ఠింపబడుతున్నవి. అయితే ఈరోజు చెప్పబోయేటువంటి 25వ శ్లోకంలో ఇలా తెలియజేస్తున్నారు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దానక్రియా చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభిః ముముక్షువుల చేత తత్ ఇతి తత్ అని ఫలమును అనభిసంధాయ కోరక వివిధా పలు విధములైన యజ్ఞ తపక్రియా యజ్ఞములు తపస్సులు మునగు కర్మలు దానక్రియా చ దాన రూపములకు కర్మలను క్రియంతే చేయబడుతున్నవి. అట్లే తత్ అను పదమును ఉచ్చరించియే ముముక్షువులు ఫలాపేక్ష లేక పలు విధములైన యజ్ఞ దాన తప కర్మలను చేస్తున్నారు. అనగా ముముక్షువులు ఫలమును కోరక యజ్ఞ దాన తప క్రియలను ఆచరించుదని చెప్పుట వలన ఫలాభిసంధిరహితంగా ఆచరించినప్పుడే చిత్తశుద్ధి ద్వారా ఆయా క్రియలు మోక్షమునకు సహాయభూతములుగా ఉండని తెలుస్తున్నది. ఇటు కర్మ ఫల త్యాగమే గీత యొక్క ప్రధాన బోధలో ఒకటే ఉన్నది మరియు ముముక్షమునకు అత్యంత ఆవశ్యకమైన అంగమై ఉన్నది. సాయిరామ్.